హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో మేమైతే గోకర్ణ రీచ్ అయ్యాం. పార్ట్ 1లో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఎట్లా అయితే మనం హైదరాబాద్ నుంచి మేము రీచ్ అయ్యాం. సో దాని కంటిన్యూషన్. గోకర్ణలో రీచ్ అయిన వెంటనే గోకర్ణ బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మేమైతే ఫస్ట్ శ్రీ గణేష్ రెంట్ బైక్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ బైక్ రెంటల్కి తీసుకుందామని డిసైడ్ అయ్యాం. అరౌండ్ 2 to 3 days మేము ఉందామని ప్లాన్ చేసుకున్నాం. సో బెటర్ ఏంటంటే లోకల్ సైట్ సీయింగ్కి మనం బైక్ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది కదా, ప్లేసెస్ కవర్ చేయడానికి అని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట అట్లా. సో ఫస్ట్ అయితే బైక్కి మనం వీడియో తీసుకోవాలి కంప్లీట్గా, ఎందుకంటే తర్వాత డ్యామేజ్ ఏమైనా అయితే వాళ్ళు మనల్ని క్లెయిమ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తుంటారు కదా రీజన్స్. సో అట్లా అనమాట. సో ఈ బైక్ రెంటల్ డీటెయిల్స్కి వస్తే ఈ వీకెండ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 600-700 చెప్తారనమాట. మాకు కూడా ఇది హాలిడే సీజన్ అని చెప్పి అట్లా చెప్పారు. బట్ మేమేంటంటే మండే మార్నింగ్ తీసుకున్నాం. మాకైతే 400 రూపీస్కి అయితే ఈ బైక్ అయితే ఇచ్చారనమాట రెంటల్కి పర్ డేకి. సో అక్కడి నుంచి మేము వెంటనే ఇంకా మా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రీజన్ ఏంటంటే గోకర్ణలో ఆటో ఛార్జ్ మినిమం 150 రూపీస్ అనమాట. ఎంత దగ్గరగా అయినా దూరం అయినా అంటే లోకల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు మినిమం అనమాట ఆ ఛార్జ్. సో అందుకే ఏంటంటే మేము ఇంకా డైరెక్ట్గా బైక్ తీసుకొని మా కాటేజ్కి అయితే వచ్చేసాం. ఈ కాటేజ్ కోసం ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ నేను సెపరేట్గా ఒక వీడియో చేసి మీకు చెప్తాను. అంటే పర్ డేకి రెంట్ ఏంటి, దీని బుకింగ్ ప్రాసెస్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అనమాట. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అన్నీ కూడా అనమాట. కంప్లీట్గా అయితే నేను ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మేమైతే ఫస్ట్ చెక్ ఇన్ అయ్యాం. పక్కన మీరు చూస్తే ఈ కాటేజ్ వాళ్ళే కొత్తవి ఇంకొక 2-3 కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. సో నేను మీకు అవైతే చూపిస్తాను చూడండి. అంటే బేసిక్ ఫెసిలిటీస్తోనే ఒక సింగిల్ రూమ్. అంటే ఇది ఏంటంటే కొంచెం ఓల్డ్ కాటేజెస్ పక్కన ఉన్నాయని కదా, దానికి దీనికి కొంచెం సెపరేట్. ఇవి ఏంటంటే కంప్లీట్ స్లాబ్తో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక అటాచ్డ్ బాత్రూమ్, అంటే బేసిక్గా అంటే వాష్ బేషన్, సింగిల్ బెడ్, ఇవన్నీ కామనే అనమాట మనకి ఇప్పుడు సింగిల్ కాటేజ్లోనే. సో ఒక చిన్న ఫ్యామిలీకి కూడా సరిపోతుంది, కపుల్కి అయితే కూడా సరిపోతుంది అనమాట ఇది. సో మేము బుక్ చేసుకున్నది ఏంటంటే మాకు ఈ పెంకుటిల్లు లాంటివి ఉంటాయి కదా, ఓల్డ్ విలేజ్లో ఉంటాయి కదా ఇల్లులు. సో ఆ టైప్ మాకు ఇచ్చారనమాట మేము బుక్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఈ కొత్తవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో చుట్టూ కూడా అంటే ఫామ్ ల్యాండ్సే ఉన్నాయి కంప్లీట్గా. ఈ బీచ్ దగ్గర వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంత అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా వీళ్ళు ఏంటంటే మేనేజ్ చేస్తూ ఈ కాటేజెస్ని కంప్లీట్గా బిజినెస్ చేస్తున్నారనమాట. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని కామన్ రూల్స్ ఉన్నాయి. అంటే బీచ్ వాళ్ళందరికీ కూడా వెహికల్స్ అనేవి 2 వీలర్స్ అంటే కామన్ పార్కింగ్ అని చెప్పి, ఈ కాటేజెస్ నుంచి కూడా వన్ కాటేజ్ నుంచి వేరే కాటేజ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ ఫుట్పాత్ కానీ ఇదంతా ఏంటంటే కొంచెం అందరికీ కామన్ ఏరియా అనమాట. సో అదొకటి ఏంటంటే వీళ్ళు ముందు నుంచి అట్లా ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక సెపరేట్ వీడియో చేస్తానని చెప్పాను కదా, అందులో అయితే చెప్తాను అనమాట. సో మేమైతే వెంటనే ఇంకా ఇక్కడే లంచ్ చేసాం అనమాట. ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ మసాలా కర్రీ. సో ప్రైస్ అయితే నార్మల్గానే ఉంది, అంటే రీజనబుల్గానే అరౌండ్ 150 రూపీస్ ఆర్ 160 రూపీస్ పడింది అనమాట. సో మేము లంచ్ చేసేసి ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాం. సో జర్నీ తర్వాత వెంటనే ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అనమాట లోకల్లో. అంటే ఏం కవర్ చేద్దాం ఏంటని చెప్పి మా ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళిన రోజే టెంపుల్ అయితే కవర్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. సో టెంపుల్ దగ్గర కూడా ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, రామ్ తీర్థ, కోటి తీర్థ అని కూడా. సో ఆ రెండింటితో పాటు టెంపుల్ని కవర్ చేస్తే ఈ డే ఇట్లా క్లోజ్ చేయొచ్చు అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం అనమాట. సో యాజ్ యూజువల్ నేను మీకు చెప్పాను కదా, ఈ కాటేజ్కి వస్తున్నప్పుడు ఈ ఫుట్పాత్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది. అంటే డే టైంలో అయితే ఓకే, నైట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఈ కాటేజ్కి. బట్ ఓకే, అంటే కాస్ట్ పరంగా చూసుకుంటే ఓకే, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో అవైతే నేను మీకు చెప్తాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి. సో మా ప్లాన్ ఏంటంటే వెంటనే ఇంకా టెంపుల్ లోకల్లో రీచ్ అవుదామని చెప్పి ఆ ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం అనమాట. సో మనం టెంపుల్కి వెళ్ళాలి అంటే మెయిన్ బీచ్ అండ్ టెంపుల్ రెండు ఒక దగ్గర ఉంటాయన్నమాట. సో బస్ స్టాండ్ నుంచి ఎక్కడైతే మనం బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, అది క్రాస్ అయిన తర్వాత ఒక 1 kilometer ముందుకు వెళ్తే మనకి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే మెయిన్ బీచ్ అండ్ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్, లెఫ్ట్ తీసుకుంటే మనకి ఏంటంటే కోటి తీర్థం అనమాట. సో మా ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే రామ్ తీర్థకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అదేంటంటే మనకి మెయిన్ బీచ్ దగ్గర ఉంటుంది. సో అందుకు మేము గోకర్ణ మెయిన్ బీచ్ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట.
అరౌండ్ ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఉంటుంది అనమాట. పెద్ద లాంగ్ అయితే ఏం కాదు. అక్కడ నుంచి ఏదైతే మన మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్ క్రాస్ అయిన వెంటనే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ బీచ్కి వెళ్తాం. అక్కడ ఎగ్జాక్ట్ ఏంటంటే మనకి మెయిన్ బీచ్కి వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకుంటే మనం రామతీర్థకి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. మెయిన్ బీచ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ రామతీర్థ అని బోర్డు కనిపిస్తుంది సార్, ఇక్కడ మీకు లెఫ్ట్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే రామతీర్థకి రీచ్ అవ్వచ్చు. ఇది పెద్ద డిస్టెన్స్ కాదు, ఒక 250 మీటర్స్ అట్లా. మేము అక్కడి నుంచి మనం అలా ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఒక హిల్ టైప్లో మీకు కనిపిస్తుంది అనమాట. లైక్ అంతా మెయిన్ బీచ్ పక్కనే ఆ వ్యూస్ అలా చూసుకుంటూ మనం రీచ్ అవ్వచ్చు. కొంచెం ముందుకు వెళ్తే మనకి రామతీర్థ ప్లేస్ని అయితే మనం రీచ్ అవ్వచ్చు. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ అది కూడా మెయిన్ బీచ్ దగ్గర. అంటే మనకి ఆన్ ది వే ఈ కాటేజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి స్టే చేసినప్పుడు. లైక్ ఫారినర్స్ అయితే మాత్రం మాకు చాలామంది కనిపించారు ఇక్కడ స్టే చేస్తూ. సో వ్యూస్ కానీ ఆ ప్లేస్ కానీ అంతా చాలా బాగుంది. మనమైతే రామతీర్థ ప్లేస్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈ ప్లేస్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది, శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్లేస్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఆగి స్నానం చేశారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ వాళ్ళని అడుగుతుంటే అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వస్తుందని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ ఫైనల్గా అయితే బీచ్లో వెళ్ళి కలుస్తుంది ఇక్కడ నుంచి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో తర్వాత మేము ఏంటంటే పైన టెంపుల్ ఏదైతే ఉందో వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాం. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. మరి మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ లైక్ 3:30 టైం కదా. సో బయట నుంచి దండం పెట్టుకొని మేము అట్లా వచ్చేసాం. ఈ గుడి కూడా చాలా పురాతనమైంది. ఏదైతే ఈ రామతీర్థాలకి వచ్చే వాటర్ ఉంది కదా, ఇది రైనీ సీజన్లో చాలా ఎక్కువగా వాటర్ వస్తూ ఉంటుందంట. ఈ వాటర్ ఔషధ గుణాలు కలిగి ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. చాలా లైక్ అంటే స్కిన్ డిసీజెస్ అలాంటివి కూడా క్యూర్ అవుతాయంట ఈ వాటర్తో స్నానం చేస్తే. అరౌండ్ 1 వీక్లోనే అవుతాయని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు. బట్ విన్న తర్వాత అయితే మాత్రం చాలా అసలు హ్యాపీ అనిపించింది అనమాట. ఇలాంటి ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, పీస్ఫుల్గా. ఫస్ట్ డేనే మాకు మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది ఏదైతే మేము ఈ రామతీర్థాలు విజిట్ చేసామో. తర్వాత ఈ టెంపుల్ పక్కనే బీచ్ వ్యూ ఏదైతే ఉందన్నాం కదా, అక్కడ మనకి మెయిన్ బీచ్ వ్యూ అనేది ఈ రామతీర్థం నుంచి చాలా బాగా కనిపించింది మాకు. సో ఆ వ్యూస్ అలా చూసుకుంటూ మేము కాసేపు టైం అయితే అక్కడ స్పెండ్ చేసాం. రామతీర్థం దర్శనం అయిపోయిన వెంటనే మేము కాసేపు టైం స్పెండ్ చేసి కోటితీర్థంకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇందాక మనం చూసాం కదా ఆ బోర్డు ఏదైతే ఉందో మెయిన్ బీచ్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కోటితీర్థాన్ని, అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ గలీలోకి రావచ్చు. ఈ ఇల్లులన్నీ చూస్తే పురాతనమైన ఇల్లులు. ఆ ప్లేస్ కూడా మీరు చూసారు, అసలు చిన్న రోడ్డుతోనూ అటు ఇటు పాతకాలం ఇల్లులు అనమాట. కంప్లీట్ లైక్ అంటే ప్యూర్ విలేజ్ వైబ్స్ అయితే వచ్చాయి మాకు. చాలా బాగుంది. ఇలా ఈ రోడ్లోంచి మనం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద కోనేరులా కనిపిస్తుంది. ఇదే కోటితీర్థం అనమాట, గోకర్ణలోనే. చాలామంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోకర్ణలోని మహాబలేశ్వరుని దర్శించుకునే ముందు కోటితీర్థంలో స్నానం చేసేవారంట. ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి అప్పుడు మహాబలేశ్వరుని దర్శనం చేసుకునేవారంట ఇక్కడ. అలానే ఏంటంటే ఈ కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ఇక్కడ వారందరూ నమ్ముతున్నారనమాట.
ఎందుకంటే ఈ కోటి తీర్థంలోని స్నానం చేసిన తర్వాత పక్కనే ఉన్న అరేబియన్ బీచ్ ఏదైతే ఉందో అందులో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు పోతాయని అంటారు. మాకు రామతీర్థాలకి వెళ్ళి వచ్చిన వెంటనే ప్లేస్ ఏదైతే ఈ కోటి తీర్థాలు రీచ్ అయ్యామో రెండు కూడా లైక్ చాలా ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనిపించాయి అన్నమాట. డిఫరెంట్ అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తున్నప్పుడు ఏదైతే మనం మిస్ అవుతున్నామో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ టెక్నాలజీ మైండ్తోని చాలా ఫాస్ట్ వరల్డ్లో ఉన్నాం. మనం ఇలాంటి ప్లేసులు విజిట్ చేస్తున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే మాత్రం అనుభూతి పొందాం మేము మొదటి రోజే గోకర్ణలోనే. అలానే ఈ కోటి తీర్థంలో మెయిన్గా పితృకర్మలు పిండ ప్రదానాలు చేస్తారంట. చాలా మటుకు ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ చేసేవారని చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా చుట్టూ అక్కడ మీరు చూస్తే చిన్న చిన్న గదుల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే పంతులు గారు అయ్యగారు అంటుంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్వయంగా పితృకర్మలు కానీ పిండ ప్రదానాలు కానీ చేస్తారు. మేము కూడా చూస్తున్నప్పుడు ఒకళ్ళు అలానే వచ్చి చేయించుకున్నారనమాట. సో మాకు కూడా అనిపించింది ఓహో అయితే ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ అని చెప్పి. కోటి తీర్థం దర్శనం అయిపోయిన వెంటనే మేము మళ్ళీ మెయిన్ బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. కారణం ఏంటంటే గోకర్ణలో రోడ్లు చాలా చిన్నవి. ఈ ఏదైతే ప్రధాన ఆలయం ఉంది కదా మన మహాబలేశ్వరి టెంపుల్ దగ్గర బైక్స్ అయితే పెట్టడానికి చాలా ఇబ్బంది అనమాట. అన్నీ నో పార్కింగ్ అనే బోర్డ్స్ ఉన్నాయి. సో అందుకు మేము ఏమనుకున్నామంటే బీచ్కి వెళ్ళి అక్కడ బండి పెట్టేసి దగ్గరే కదా నడుచుకొని వెళ్ళొచ్చు అని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. సో బీచ్కి వెళ్ళి అక్కడ మా బైక్ని పెట్టేసాం. 10 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్కి. అక్కడి నుంచి మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అంటే లైక్ ఏదైతే మన మెయిన్ టెంపుల్ ఉంది కదా అక్కడికే వచ్చాం మళ్ళీ. ఇక్కడ ఏంటంటే మహాబలేశ్వరిది మహాగణపతి దేవ్ టెంపుల్ ఉంది. భక్తులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళు కొంతమందితో మాట్లాడితే ఫస్ట్ శ్రీ మహాగణపతి దేవుని దర్శించుకొని అప్పుడు మహాబలేశ్వరుని దర్శించుకుంటే మంచిది అని చెప్పారనమాట. సో మేము ఇక్కడ ఏంటంటే సేమ్ ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో అది కూడా 5 o'clockకి ఈవినింగ్ ఓపెన్ అవుతుంది దర్శనాలు. సో ఈ మహాగణపతి దేవ్ టెంపుల్ కూడా 5 o'clockకే అనమాట. రెండు వెయిట్ చేసాం. ఫైనల్గా టైం అయితే అయింది. మహాగణపతిని దర్శించుకొని మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాం. మెయిన్ టెంపుల్లో మొబైల్స్ అయితే అలౌ చేస్తారు. మగవారికి అయితే ఇలా పంచే కండువా లాంటిది వేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. మాకు చాలా ఆనందం కలిగింది. స్పర్శ దర్శనం చేసుకున్నాం మేము గోకర్ణలో. అదొక అద్భుతం అనమాట. డైరెక్ట్గా మనం సాక్షాత్తు మన చేతులతో మనం ఆ లింగాన్ని తాకొచ్చు. సో దర్శనం చేసుకొని తర్వాత కొంచెం కాఫీ ఒక జ్యూస్ తాగేసి ఇంకా మెయిన్ బీచ్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6 అవుతుంది టైము. ఇంక ఇక్కడే బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకు ఇంకా బీచ్కి వచ్చేసి ఇంకా బీచ్లో కాసేపు అలా ఉందామని ఉంటున్నాం. ఈ గోకర్ణ టెంపుల్ని 10th centuryలో బిల్డ్ చేశారంట. హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం నుంచి లింగాన్ని తీసుకొని వచ్చి రావణాసుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ మహాబలేశ్వరుడు లింగం ఆత్మలింగం. ఈ మహాబలేశ్వర టెంపుల్ చాలా పవిత్రమైనది. అలానే మేము చెప్పాం కదా ఈ టెంపుల్ స్పర్శ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించిందనమాట. సో ఇంకా ఆ తర్వాత మా టైం అంతా కూడా ఇంకా బీచ్లో స్పెండ్ చేసి తర్వాత రూమ్కి అయితే ఇంకా బయలుదేరాం. అలా మేము బీచ్లో టైం స్పెండ్ చేసాం. కాసేపు సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం గోకర్ణ బీచ్లోని. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మెయిన్ నీట్గా కూడా ఉందన్నమాట గోకర్ణ బీచ్. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మహాలక్ష్మి రెస్టారెంట్. ఇక్కడే మేము నైట్ డిన్నర్ చేసాం అన్నమాట. సో మా కాటేజ్లో అయితే చేయలేదు ఫస్ట్ రోజు. ఇక్కడ డిన్నర్ చేసి అప్పుడు మేము కాటేజ్కి పోయాం. సో అలా వెళ్తుండగా ఇక్కడ ఫారినర్స్ అయితే కొంతమంది డ్యాన్స్ వేశారనమాట. ఈ ఫారినర్స్ ఏదైతే మన ట్రెడిషనల్లో రెడీ అయ్యి మన కల్చర్కి రెస్పెక్ట్ ఇస్తూ హరే రామ హరే కృష్ణ అని ఇలా సాంగ్స్ పాడుతూ అలా మ్యూజిక్ చేస్తూ చాలా బాగా అనిపించింది. వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారనమాట. సో నెక్స్ట్ మేము ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం సేమ్ ఎగ్జాక్ట్గా 2 kilometers మా కాటేజ్కి. సో మేమైతే కాటేజ్ చేరుకున్నాం నైట్. ఈ వీడియో ఎక్కడితో మేము క్లోజ్ చేస్తున్నాం Day 1. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మేము Day 2, Day 3 ఏమైతే చేసామో గోకర్ణలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగానే మన ఛానల్ని ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.